मंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः। उमा महेश्वराभ्यां नमः। वाणी हिरण्यगर्भाभ्यां नमः। शशिपल्लवावते क्षीरेण स्नपयामि मायान्तरायाश्च बाह्यलक्ष्मीः आपो इष्टामयो भुवः स्थानमूर्जे ददातन मधुपयन् मुखं किमस्य कौ बाहो कावूरम् आदगुष्यते अपस्पृश्यन्तु सिद्धात् यत्पुरुषं यदधोगतिरावकल्पयन् मुखं किमस्य कौ बाहो कावूरापादगुष्यते अपस्पृश्यन्तु सिद्धात् निजं देवी मातरं श्रियं वासय मे कुले। ओम श्री महागणपति समेत लक्ष्मी नारायण समेत उमामहेश्वर स्वामिनः धूपमाग्रापयामि। सदा सम्मोहिनी देवी सुंदरी भुवनेश्वरी एकाक्षरी परब्राह्मी स्थूल सूक्ष्म प्रवर्धिनी रक्ताक्षी रक्तदंता च रक्तमाल्याम्बरापरा महिषासुर संहर्त्री च चामुंडा सप्तमात्रका वाराही नारसिंही च भीमजयमना मानस्तोष पराजिता भवानी पार्वती दुर्गा हन्यमन्त्यम्बिका शिवा तन्नो ज्वरहर प्रचोदयात् एतै नामपते दिव्यैः सुधा शक्रेण धीमता वरं प्रादान् महेन्द्राय देवराज्यं च शाश्वतम् आयुरारोग्यमैश्वर्यम् अपमृत्युभयापः। దీనికి ఒక పేరు ఉంది. ప్రతిసారి ఒకటి లాస్ట్ ఇయర్ శోభకృతం అని చెప్పి ఈసారి క్రోధి అని చెప్పి తెలిసి తెలుగు చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఐడియానే ఉంటుంది. క్రోధి అంటే నథింగ్ బట్ కోపం అంటే ఈ ఇయర్ మొత్తం కోపముతో వాటితో ఉన్న ఇదే. అందరికీ కోపతాపాలు ఉంటాయా అంటే ఉంటాయి అని కాదు, వస్తాయి అని కాదు. ఇది మంగళవారం స్టార్ట్ అయింది. ఏప్రిల్ 9 మంగళవారం స్టార్ట్ అయింది. మంగళవారం స్టార్ట్ అవ్వడం వల్ల దీనికి ఈ పర్టికులర్ ఇయర్కి రాజు ప్రతి వారానికి ఒక్కొక్క ఉంటారు. అలాగా మంగళవారానికి కుజుడు, నవగ్రహాల్లో కుజుడు. సో ఆ కుజుడు రాజు కావడం వల్ల ఆ కోపము అది యూఎస్ యూరోప్కి మాత్రమే ఉన్నాయి ఈసారి గ్రహణాలు. సో
ఆ గ్రహణం టైంలో ఏంటి అంటే అదొక నెగిటివ్ ఫోర్స్. అందుకనే చిన్నప్పుడు మీరు చూసుంటే ఇండియాలో ఆ టైంకి ఏది తినకండి, బయటికి వెళ్ళకండి, దేవుడిని స్మరించుకోండి అని చెప్తుంటారు. దేవుడి స్మరణ అన్నది నథింగ్ బట్ ఏ పాజిటివ్ ఎనర్జీ. అంతకుమించి ఇంకా ఉంది, కానీ హై లెవెల్లో అది. సో దేవుడి స్మరణ అది మంచిది. అండ్ మనం ఉండేది యూకేలో ఉన్నాం. ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ నాట్ యాజ్ సేమ్ యాజ్ వాట్ ఇట్ ఈస్ అండి. ఇక్కడ కొంచెం నెగిటివ్ అన్నది ఎక్కువగానే ఉంటుంది. నెగిటివ్ ఇస్ నథింగ్ బట్ ఆ చీకటి. వింటర్ వచ్చింది అంటే మనకు ఎలా ఉంటుందో తెలుసు. ఈ టైంలో ఆ నెగిటివ్ని పోగొట్టడానికి అండ్ ఆ టైంలో మనలోనే తెలియకుండానే ఎంత హ్యాపీగా ఉన్నా కూడా ఒక రకమైన లోటు అన్నది అనిపిస్తుంది. ఆ టైంలో ఒక పాజిటివ్గా దేవుడి స్మరణ అది చేసుకోవడం మంచిది. అది ఉండేది ఈ ఇయర్ వెరీ హై లెవెల్లో చెప్పాను. ఎందుకంటే పూజకి నేను ఎక్కువ టైం తీసుకున్నాను, దీనికి తక్కువ టైం తీసుకున్నాను. కారణం ఏంటి అంటే ఆల్రెడీ వినే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి అంటే దీన్ని ఆదాయం అది కాదు. ఈ ఇయర్ మనకు ఎలా ఉంటుంది, సంవత్సరం అన్నది ఎలా ఉంటుంది, దేశం అన్నది ఎలా నడుస్తుంది, దేశంలో పాడి పంట అన్నది ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా ఉంటుంది, టెంపరేచర్స్ ఎలా ఉంటుంది, అది మాత్రమే తెలుసుకోవాలి. అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనల్ని మనం ఇచ్చేసుకోవాలి. సో దేవుడి నామస్మరణ అది చేసుకుంటూ ఉండండి ఎక్కువగా. అది చాలా మంచిది. నేను చెప్పినట్టుగా మీరు ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయ నమః అని కానీ, లేదా మహాగణపతి అని నమః అని, లేదా మహాలక్ష్మి అని నమః అని, ఈ ఇష్టదైవాన్ని కావచ్చు ఎవరినైనా సరే కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ దీన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. అంతకుమించి ఇంకేం లేదు. అదే నేను చెప్పగలుగుతున్నాను. ఉగాది పచ్చడి కూడా దాంట్లో చిన్న చిన్న కప్స్ ఉన్నాయంట, దాంట్లో వేసి భోజనంలోనే పెడతారంట, టెన్షన్ తీసుకోకండి. పంచామృతం అందరికీ ఇచ్చేది.